బలహీనముగా ఉండొద్దు. ఏమవుతుంది నువ్వు బలహీనంగా ఉంటే? సింహాలు విచిత్రంగా వేటాడతాయి. అవి వేటకి వెళ్ళినప్పుడు వాటి ఎదురుగుండా జింకలు కావచ్చు, దుప్పిలు కావచ్చు, రకరకాల జంతువులు కావచ్చు, అవి ప్రశాంతంగా మేత మేస్తున్న సమయంలో మొదటిగా సింహం చేసేటటువంటి పని ఏంటో తెలుసా? ఒక్కసారిగా సింహం ఉరుముతుంది. ఎందుకు అలా ఉరుముతుంది? ఉరిమితే అన్నీ పారిపోతాయి కదా, పారిపోతే వాటిని పట్టుకోవడం కష్టం కదా. మరి ఉరుమకుండా సడన్గా మీద పడితే ఈజీ కదా. మరి ఎందుకు మురుగుతుందో తెలుసా మీకు? సింహం చాలా తెలివైంది. ఎందుకు ఉరుముతుందయ్యా అని అంటే, ఆడ చాలా జంతువులు ఉన్నాయి, అన్నీ మేతమేస్తున్నాయి. కానీ వాటిలో ఏ జంతువు బలహీనంగా ఉందో, ఏ జంతువు అనారోగ్యంతో ఉందో, ఏ జంతువు కాలో చెయ్యో విరిగిపోయి ఉందో అన్నీ కలిసి మేతమేస్తున్నప్పుడు ఎలా తెలుస్తుంది? కాబట్టి సింహం ఏం చేస్తుందయ్యా అంటే, ఒక్కసారిగా ఉరిమే ప్రయత్నం చేస్తుంది లేదా ఉరుముతుంది. అలా ఉరిమినప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి జింకలు కావచ్చు, దుప్పిలు కావచ్చు, జంతువులు కావచ్చు ఏం చేస్తాయి? వాటికున్న బలాన్ని బట్టి పారిపోతాయి. బలహీనంగా ఉన్నవి పరిగెట్టలేక మిగిలిపోతాయి. సింహం సులభంగా వెళ్ళి పరిగెట్టలేక బలహీనంగా ఉన్న, కుంటుతూ ఉన్న, పారిపోలేక ఉన్నటువంటి జంతువు మీద పడి సులభంగా చంపి తినేస్తుంది. అంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే, నేనెందుకు అనవసరంగా శ్రమ పడాలి, నేనెందుకు అనవసరంగా పరుగులు తీసి వాటి కూడా పడి ఆయాస పడిపోవాలి. ఒక్క ఉరుము ఉరిమానంటే ఉన్న బలహీనమైన జంతువులు మిగిలిపోతాయి, వాటిని వేటాడి హ్యాపీగా తినేసేయచ్చు. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. మన శత్రువైనటువంటి సైతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు దివారాత్రములు తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? గర్జిస్తున్నాడు. ఎందుకు గర్జిస్తున్నాడు? బలహీనమైనటువంటి వారు ఎవరైనా దొరుకుతారేమో అని. ఇప్పుడు ఆ జింకలు కావచ్చు, ఉన్న జంతువులు కావచ్చు, ఏవి ప్రాణాలు కాపాడుకునేవో చెప్పండి? ఆరోగ్యంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి, చురుకుగా ఉన్నాయి, ప్రాణాలు కాపాడుకోగలిగినాయి. బలహీనంగా ఉన్నటువంటి జంతువులు సింహానికి బలైపోతూ ఉంటాయి. సంగమా, మన జీవితాలను నాశనం చేయాలని, మన బ్రతుకులను బజారు పాలు చేయాలని, మనల్ని దేవునికి దూరం చేయాలని గర్జించు సింహం వలె సైతాను తిరుగుతున్నాడు. అలా సైతాను తిరుగుతున్నప్పుడు సైతానుకు మనం దొరకకుండా ఉండాలి అని అంటే మనం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి బలహీనత నుండి మనం బయటపడాలి. ఏదైనా బలహీనత, 4 కాళ్ళల్లో ఒక్క కాలు బలహీనంగా ఉంటే చాలు ఆ జంతువు బలైపోవడానికి. అలాగే మన జీవితంలో ఒక్క బలహీనత చాలు నీ బ్రతుకు సైతానుకు బలైపోవడానికి. ఈరోజు అడుగుతున్నాను, సైతానుకు నువ్వు దొరికిపోవడానికి నీలో ఉన్నటువంటి బలహీనత ఏమిటి? సైతాను నీ మీద దాడి చేయడానికి అనుకూలమైనటువంటి నీవు కలిగి ఉన్న బలహీనత ఏమిటి? ఆ బలహీనతను గుర్తించి దాని విషయంలో దేవుని బలాన్ని పొందుకోకపోయినట్లయితే సులభంగా సైతానుకు నువ్వు దొరికిపోతావు. ఈ విషయాన్ని మర్చిపోద్దు సుమా. దేవుడు ఇశ్రాయేలీయులకు సెలవిస్తున్నాడు ఏమని? అమాలేకీయులు చేసినది నాకు జ్ఞాపకమే. అమాలేకీయులు అని అంటే బందిపోటు దొంగలు లాంటి వాళ్ళు. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ వాగ్దాన భూమిలోనికి వెళుతున్న సమయంలో ఈ అమాలేకులు అనగా ఇశ్రాయేలీయులకు శత్రువులైనటువంటి అమాలేకీయులు చేసింది ఏంటో తెలుసా? అమాంతంగా వారి మీద వచ్చి పడేవాళ్ళు. ఎలా వచ్చి పడేవాళ్ళట? ముందు నుంచా వెనక నుంచా? వెనక నుండి వచ్చి పడేవాళ్ళు. ఎవరి మీద పడేవాళ్ళు? బలహీనముగా ఉన్నవారి మీద, అలసిపోయి ఉన్నవారి మీద అమాంతంగా వచ్చి శత్రువైనటువంటి అమాలేకులు దౌర్జన్యంగా మీద పడి బలహీనంగా ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలు కావచ్చు, బలహీనంగా ఉన్నటువంటి వారి మీద దాడి చేసేవాళ్ళు. అర్థం చేసుకోండి సంగమా, నువ్వు బలహీనంగా ఉండడానికి వీలు లేదు. నువ్వు బలవంతుడిగా ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు బలవంతునిగా ఉండాలి. భక్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత ఎలా ఉండాలి?
బలవంతుడువు కమ్మో, బలంగా ఉండుమో. క్రీస్తునందు నువ్వు బలంగా ఉండాలి. ఆత్మీయత యందు బలంగా ఉండాలి. నువ్వు బలహీనంగా ఉండడానికి వీలు లేదో. ఈరోజు ఒక ప్రశ్న, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మనలో ఎంతమంది గుండెల మీద చేయి వేసుకొని నేను ఆత్మీయంగా బలంగా ఉన్నాను, సైతానుకు నా జీవితంలో ఎక్కడా కూడా చోటు లేదు, సైతాను నా మీద దాడి చేసే అవకాశం నేను ఎక్కడ ఇవ్వడం లేదు, బలమైన జీవితం నేను జీవిస్తున్నాను అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. బలహీనంగా ఉండద్దో, బలహీనునిగా ఉండద్దో, బలవంతుడు కావాలి. ఈరోజు అడుగుతావా ప్రభుని, ప్రభా నాకు తెలుసు ఎక్కడ నేను బలహీనున్నావు, ఎక్కడ నేను పడిపోతానో, ఎక్కడ నేను జారిపోతానో. ప్రభా నాకు ఆ బలహీనత నుంచి విజయం కావాలి, ఆ బానిసత్వం నుంచి నాకు విజయం కావాలి, బంధించబడిన నేను బయటపడాలి. నా జీవితం బలి కాక మునుపే సైతాను కోరల్లో నుండి నేను బయటపడి ఆయన నీ చేతుల్లో పడి నేను మహిమపరిచే సాధనంగా నేను జీవించాలి ఆశపడుతున్నాను. నా కోసం ప్రార్థన చెయ్యండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బలహీనంగా ఉన్న వారిని బానిసలుగా మార్చి బంధించి బజారు కీడ్చి బలివ్వాలి, బలి చెయ్యాలి అని ఆశించే సైతాన్ యొక్క తంత్రము నుండి నాయన నీ బిడ్డలను విడిపించువా. ఈరోజు ఎవరెవరైతే నాయన తమ తప్పును ఒప్పుకొని, తమ బలహీనతను ఒప్పుకొని నీ బలాన్ని పొందుకోవాలని సన్నిధికి వచ్చి తమ జీవితాన్ని అంకితం చేస్తూ తమ హస్తాన్ని నీకు చూపిస్తున్నారో అయ్యా, వారు చేయబట్టుకోయ్యా, మమ్మల్ని లేవనెత్తండి అయ్యా, మమ్మల్ని నా బానిసత్వం నుండి బంధికాల నుంచి విడిపించండి అయ్యా. నీ కొరకు జీవించే, నీ వలే జీవించే ఆత్మీయతనివ్వమని, శక్తిని భక్తిని ఇవ్వమని, ఇది మొదలుకొని నాయనా నీ సాక్షిగా జీవించే కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.